ఢిల్లీ పేలుడు కేసులో రోజుకో కుట్ర బహిర్గతమవుతోంది. ఆత్మాహుతి బాంబర్ ఉమర్ తనను తాను కరుడుగట్టిన ఉగ్రవాదులు హనీ జకీర్ మూసాకు వారసుడిగా భావించేవాడని తేలింది. ఉమర్ 2023 నుంచే ఐఈడీల తయారీపై పరిశోధన చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు పేలుడు పదార్థాలతో చాలా ప్రయోగాలు చేసేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని మిగిలిన సభ్యులైన ముజమ్మిల్, ఆదిల్, ముఫ్తీ ఇర్ఫాన్లు ఆల్-ఖైదా భావజాలంతో పనిచేస్తుంటే ఉమర్ మాత్రం ఐసీసీ తరహాలో పనిచేయాలని భావించేవాడని తేలింది. హనీ జకీర్ మూసాకు వారసుడిగా భావించేవాడని తేలింది. ఉమర్ 2023 నుంచే ఐఈడీల తయారీపై పరిశోధన చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు పేలుడు పదార్థాలతో చాలా ప్రయోగాలు చేసేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలోని మిగిలిన సభ్యులైన ముజమ్మిల్, ఆదిల్, ముఫ్తీ ఇర్ఫాన్లు ఆల్-ఖైదా భావజాలంతో పనిచేస్తుంటే ఉమర్ మాత్రం ఐసీసీ తరహాలో పనిచేయాలని భావించేవాడని తేలింది.